హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మన మెగాస్టార్ బాస్ చిరంజీవి గారు సక్సెస్ అయినటువంటి సందర్భంగా ఒక ఎమోషనల్ లెటర్ అనేది రాయడం జరిగింది. ఒకసారి ట్విట్టర్లో మెగాస్టార్ చిరంజీవి గారు తన కృతజ్ఞతని ఏ విధంగా ప్రేక్షకులకి అభిమానులకు తెలియజేశారో లెటర్ రూపంగా అనేది నేను మీకు చదివి వివరిస్తాను. అలాగే పక్కన మీకు స్క్రీన్ షాట్ కూడా వేస్తాను, ఒకసారి చూడండి. మన శంకర వరప్రసాద్ గారు చిత్రంకి ప్రేక్షక దేవుళ్ళు ఆదరణ మరియు అపూర్వమైనటువంటి విజయాన్ని చూస్తుంటే నా మనసు కృతజ్ఞతా భావంతో నిండిపోతుంది. నేను ఎప్పుడు చెప్పేది నమ్మేది ఒక్కటే, నా జీవితం మీ ప్రేమాభిమానాలతో ముడిపడింది. మీరు లేనిదే నేను లేను. ఈరోజు మళ్ళీ అదే నిజమని మీరు నిరూపించారు. ఈ విజయం పూర్తిగా నా ప్రియమైన తెలుగు ప్రేక్షకులది, నా ప్రాణ సమానమైన అభిమానులది, నా డిస్ట్రిబ్యూటర్లది, సినిమాకు ప్రాణం పెట్టి పనిచేసిన ప్రతి ఒక్కరిది, మరియు ముఖ్యంగా దశాబ్దాలుగా నా వెంట నిలబడి ఉన్న వారందరిది. వెండి తెర మీద నన్ను చూడగానే మీరు వేసే విజిల్స్, చప్పట్లే నన్ను నడిపించే నా శక్తి. ఈ లైన్ చాలా ఇంపార్టెంట్. ఇది మెగాస్టార్ వ్యక్తిత్వానికి ఒక ఎవరెస్ట్లో నిలబెట్టినటువంటి ఒక మంచి ఉదాహరణగా చెప్పుకోవాలి. అదేంటో చదువుతాను. రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. వి లవ్ యూ మెగాస్టార్. ఈ బ్లాక్ బస్టర్ విజయం వెనుక ఎంతో కృషి చేసిన మా దర్శకుడు హిట్ మెషిన్ అనిల్ రావిపూడి గారికి, నిర్మాత సాహు సుస్మితలకు, అలాగే మొత్తం టీం అందరికీ నాపై మీరందరూ చూపిన అచంచలమైన నమ్మకానికి ధన్యవాదాలు. ఈ సంబరాన్ని అలాగే కొనసాగిద్దాం. మీ అందరికీ ప్రేమతో, లవ్ యూ ఆల్, మీ చిరంజీవి. సో ఇది మెగాస్టార్ చిరంజీవి గారు సక్సెస్ అయినటువంటి సందర్భంగా ప్రేక్షకులకి, అభిమానులకి, డిస్ట్రిబ్యూటర్లకి, నిర్మాతలకి, ముఖ్యంగా హిట్ మెషిన్ అనిల్ రావిపూడి గారికి రాసినటువంటి లెటర్. సో అందులో ఉన్నటువంటి సారాంశం నన్ను బాగా ఆకట్టుకుంది. రికార్డులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ మీరు నాపై కురిపించే ప్రేమ మాత్రం శాశ్వతం. అందుకే కదా ఆయన మెగాస్టార్ అయ్యారు. రికార్డుని పట్టించుకోరు, రివార్డ్ని అవార్డుని పట్టించుకోరు. ఆయనకు ఉండేటల్లా ఒకటే, అభిమానుల మీద ప్రేమ, ఎంతో కొంత ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, కుదిరితే అభిమానులకి సహాయం చేయమని ప్రోత్సహించడం, వాళ్ళని ఇన్స్పైర్ చేయడం. అందుకే ఆయన ఈరోజు ఆ మెగాస్టార్ స్థాయిలో ఉన్నారు. 8 రోజులు రిలీజ్ అయింది ఫ్రెండ్స్. మన శంకర ప్రసాద్ గారు రిలీజ్ అయ్యి ఈ సినిమా 8 రోజుల్లోనే 300 కోట్లు పైగా కలెక్ట్ చేస్తూ ఫాస్టెస్ట్ 300 crores కలెక్ట్ చేసినటువంటి ఒక రీజనల్ మూవీగా రికార్డ్ క్రియేట్ చేస్తూ అలా దూసుకెళ్ళిపోతుంది. సో ప్రతి వీడియోలో చెప్పేదే మళ్ళీ చెప్తున్నాను, లాంగ్ రన్ లో మినిమం టు మినిమం 400 నుంచి 450 కోట్లు, 450 నుంచి 500 కోట్లు చాలా సునాయాసంగా కలెక్ట్ చేసేటువంటి మెగాస్టార్ వీరోచితమైనటువంటి విశ్వరూపాన్ని చూపించినటువంటి చిత్రం మన వింటేజ్ బాస్ మెగా చిత్రం. మన శంకర ప్రసాద్ గారు మీరు ఎన్నిసార్లు చూసారు, ఫ్యామిలీతో ఎన్నిసార్లు చూసారు, మళ్ళీ ఎన్నిసార్లు చూడబోతున్నారు, ఇంకా నెక్స్ట్ మెగాస్టార్ ఏ మూవీ కోసం ఎదురు చూస్తున్నారు అనేది కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.